నేను కొన్ని రెసిపీస్ మా అమ్మమ్మ దగ్గర, మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానని చెప్తాను కదా! బట్ ఈ రెసిపీ అయితే నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది కరెక్ట్‌గా లంచ్ టైమ్. సో, అప్పుడు ఇంకా టైం లేకపోయేసరికి వెంటనే ఈ రెసిపీ చేసి పెట్టింది నాకు. ఈ రెసిపీకైతే మనం ఆనియన్స్ కట్ చేయాలి, పోపు పెట్టాలి అన్న హడావిడి ఏం లేదు. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతుంది రెసిపీ. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. రెసిపీకి జస్ట్ టొమాటోస్ అండ్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్‌ని కూడా వేసుకొని సాల్ట్, పసుపు, కారం అండ్ గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనివ్వాలి. 2-3 మినిట్స్‌లోనే టొమాటోస్ మగ్గిపోతాయి. మనకి కంప్లీట్‌గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దీంట్లో ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది. టొమాటోస్ ఒక 60% కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ దాంట్లోనే మనం ఎగ్స్‌ని కూడా వేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఎగ్స్‌ని మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఎగ్స్ కుక్ అయ్యేలోపే టొమాటోస్ కూడా కంప్లీట్‌గా కుక్ అయిపోతాయి. ఇలా చేసుకున్న దాన్ని వేడి వేడి రైస్‌లో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది.